ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీలోనే ఇలాంటి అంతర్గతమైనటువంటి విషయాలు సరిచేసుకొని ఈ 42% బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే బాగుంటుందని కొంతమంది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఒక రెడ్డి నాయకుల చేతిలో బహుజనుడు ఇబ్బందులు పడుతుంటే చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశాలు కల్పిస్తానని చెప్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో కొంత అబద్ధం ఉంది అని స్పష్టంగా కనపడుతుందని చెప్పి ప్రజల అభిప్రాయం. ఏదైతే అక్కడ రెడ్డి నాయకురాలు ఉన్నారో వారి చేతిలో ఇబ్బంది పడుతున్నటువంటి బహుజనులకు మీ పార్టీలో ఫస్ట్ సరిచేయండి, దాని తర్వాత 42% రిజర్వేషన్ ప్రక్రియ గురించి ఆల్రెడీ బీసీ నాయకులు కొన్ని గత ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. అది ఈరోజు బిగుసుకొని పైకి వస్తున్నది. అయితే దాన్ని పట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. కానీ ఆచరణలో మాత్రం రెడ్డిలు చెప్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. పైకి మాత్రం ఓట్ల కోసం బీసీ మాటలు మాట్లాడుతున్నారనే ధోరణి ప్రజలలో ఉన్నది. అబద్ధాలు మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం ప్రజలలో ఉన్నది. ఫస్ట్ పాలకుర్తి దేవరపుల మండలానికి సంబంధించినటువంటి విషయాల పట్ల దాన్ని సరిచేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ప్రక్రియ గురించి మాట్లాడి ముందుకెళ్తే చాలా బాగుంటుందని